సో హలో మా వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు రివ్యూ వచ్చేసి మన పవర్ స్టార్ ది ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఫైర్ స్టార్మ్ సాంగ్ అయితే ఏముందయ్యా, అసలు పిచ్చెక్కిస్తుంది సాంగ్ అయితే. ఆ తమనన్న కొట్టిన బీజిఎం అసలు ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు, ఏం మ్యూజిక్ కొట్టిండు అయ్యా, నెక్స్ట్ లెవెల్. ఆ బీట్స్ చూస్తే పిచ్చెక్కిపోతుంది అసలు. ఆ సాంగ్ ఆ సాంగ్లో ఇచ్చిన మ్యూజిక్ ఎట్లుందంటే చాలా మంది ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్స్ చాలా మంది ఏమని చెప్తారంటే ఫ్యాన్స్ ఏమని చెప్తారంటే తమన్ అయితే మనం ఎన్ని రోజులు బాలయ్య బాబు బాలయ్య బాబు ఏమంటారు నందమూరి నందమూరి తమన్ అని అనేవాళ్ళు. ఇప్పుడైతే కొన్నిడేల తమన్ అని అయితే అంటారు అనమాట. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మన తమన్ అయితే కొట్టేసింది అనమాట. సాంగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మరి సాంగ్ ఎట్లుంటే మరి మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవెల్ ఉంటుందో అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ మన సుజిత్ అన్న డైరెక్షన్ తెలిసిందే మీకు. అసలు మొత్తం యాక్షన్ సీన్సే. అసలు మీరు సాహో మూవీ చూసుంటారు, ఎట్లాంటి యాక్షన్ సీన్స్ అనేవి ఎట్లుంటాయో మీకైతే తెలుసు అనమాట. ఆల్రెడీ ఆ బైక్ సీన్, ఆ షో టైం స్టార్ట్స్ అని అన్న తర్వాత మూవీ ఎట్లుంటుంది ఏందనేది మీకు తెలుసు అనమాట ఆల్రెడీ. సో ఆ యాక్షన్ సీన్స్లో మన పవర్ స్టార్ని అండ్ విత్ తమనన్న బీజిఎం నేనైతే మోస్ట్ అవైటెడ్ ఉన్నా. ఆ సాంగ్ విన్న తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెరిగిపోయినాయి అనమాట. ఆ సాంగ్ అయితే అసలు మెంటల్, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మన పవన్ కళ్యాణ్ని ఆ లెవెల్ ఎలివేషన్లో చూడాలని చెప్పి అందరికీ, మన ఫ్యాన్స్కి అయితే ఉన్నదైతే అందరికైతే కోరిక అనమాట. సో అందరం చూడబోతున్నాం అనమాట. కొత్త పవర్ స్టార్ అయితే మనం చూడబోతున్నాం ఈ మూవీలో. అది క్లియర్గా మన సాంగ్ విన్న తర్వాత మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్ ఏందనేది నాకైతే కమెంట్ అయితే చేయండి. నేనైతే మోస్ట్ అవైటెడ్ ఉన్న మూవీ కోసం. మీరు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అని నాకైతే కమెంట్ అయితే చేయండి. నేనైతే మోస్ట్ అవైటెడ్ ఉన్న మూవీ కోసం. ఎప్పుడు వస్తుంది మూవీ అని అయితే వెయిట్ చేస్తున్నా. హోప్ మూవీ అయితే పోస్ట్పోన్ కావద్దని అయితే నేనైతే అనుకుంటున్నా. బట్ మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ ఏంది సాంగ్ పైన? మీకు ఎట్లా అనిపించింది సాంగ్? మన తమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ ఆ మ్యూజిక్ కానీ మీకు ఎట్లా అనిపించింది ఏందనేది నాకైతే కమెంట్ అయితే చేయండి అనమాట. మన పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది సాంగ్లో. సో లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ. నాకైతే సాంగ్ అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సాంగ్ చాలా బాగా అనిపించింది. ఆ బీట్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. లెట్స్ వెయిట్. ఒక నెక్స్ట్ లెవెల్. తమన్నా కూడా ఆల్రెడీ అన్నాడు ఆ ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అంటే ఒక జైలర్ మూవీకి ఒక అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ ఎట్లాంటిదో, కొన్ని మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఒక మార్క్ ఇస్తుంది అనమాట. అలాంటి మార్క్ నేనైతే సెట్ చేయబోతున్నా అని చెప్పి తమన్నా అయితే క్లియర్గా చెప్పేసిండు మనకు ఆల్రెడీ. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా తమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లుంటుంది ఓజీ మూవీలో అని చెప్పి. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ సాంగ్ అయితే లెట్స్ హోప్ గుడ్. నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ అవ్వాలి, అది కూడా సాంగ్ బాగుండాలని అయితే అనుకుంటున్నాను అనమాట. నేనైతే మూవీ కోసం వెయిట్ చేస్తున్నా, సాంగ్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్ ఏందనేది నాకైతే కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.